మీ మధ్యన ఒక పద్యం పెట్టాలనుకుంటున్నాను. మద్యంబు సూడు మధురముగా ఉండును, చూసుటుకు కనులకు రమ్యమిచ్చిన్, కట్లు పాము వలె కరుస్సును, లేవరా పాడయే నీరైపోవును, విశ్వదాభిరామ వినరవేమ వినరవేమ వినండి. మద్యము అనగా చాలా రమ్యంగా కనపడుతుంది, సౌందర్యంగా బయటికి కనపడుతుంది. వాటర్ చూస్తే ఆకర్షిస్తూ ఉన్నారు. మద్యం అనగా బ్యాందీ, బీరి, కళ్ళు, సారా ఇవన్నీ ఎంతో బయటికి బాగా కనబడతాయి, కానీ లోపను శిరారంలోనికి వెళ్ళిన తర్వాత ఒక పాము మనిషిని కరిచినప్పుడు ఒక్క క్షణానికి ఆయన చనిపోతాడు. కానీ ఇది దినముల పేరన లోపల లివర్స్, అలా గుండు అనేకమైనవి కొరుకుతూ ఉంటుంది. వీటిని మామూలుగా చెప్పడం లేదు, నిజంగా హాస్పిటల్లో ఇవన్నీ జరుగుతూ నేను కళ్ళారా చూస్తున్నాను. మీరు కూడా అలాంటివి చూస్తూ ఉంటారు. కాబట్టి మద్యానికి బానిసలు కాకండి. వాటిని మతి చెరుపుతూ ఉంది మద్యము మామూలుగా కాదు, మనుషులను పాడు చేస్తుంది. పాడు చేసిన వాటికి దూరముగా ఉండి పనికొచ్చిన వాటిని అనుసరించడానికి ప్రయత్నించండి. జీవితం అనగా చాలా శ్రేష్టమైనది. మనిషిగా పుట్టామంటే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. భూమిపైన ఎలాగ జీవిస్తే బాగుంటుందో జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం ఉన్నవాడు భూమిపైన ప్రయాణం చేయాలి. జ్ఞానంతో సముద్రంలో ప్రయాణం చేయాలంటే ఈత ఉండాలి. ఈత లేకుండా ప్రయాణం చేయలేడు. అలాగే భూమిపైన ప్రయాణం చేసిన వారు కూడా జ్ఞానంతోనూ జ్ఞాపక శక్తితోనూ బండి నడిపేటప్పుడు కూడా ఆలోచనలు అనేకమైనవి తెచ్చుకోకుండా గురువు చక్కగా బండి నడిపితే ఇప్పుడు కూడా ప్రయాణం క్షేమంగా ఉంటుంది. బండిలో అనేకమైన ఆలోచనలు వచ్చేటప్పుడు ఆ బండిలో యాక్సిడెంట్కి గురవుతూ ఉన్నాయి. వీటిని గమనించి చాలా జాగ్రత్తగా జీవితాన్ని మీరే ముందుకు సాగించుకోవడానికి ప్రయత్నించండి. జీవితం చాలా విలువైనది. ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే దురలవాటలకు, మద్యపానానికి, అనేకమైన వాటికి దూరముగా ఉండి పౌష్టిక ఆహారం తిని సంతోషముగా ఈ లోకములో జీవించండి.